హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ త్యాగనిరతి చూద్దామండి. త్యాగనిరతి ఎవరు రాశారంటే నన్నయ్య, 11వ శతాబ్దం. ఇక్కడ నీ ఉంది కాబట్టి నన్నయ్య అని ఇట్లా గుర్తుంచుకోండి, ఓకేనా. నన్నయ్య అండి. నా నా 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 1 అండి, ఓకేనా. త్యాగల నీ ఉంది కాబట్టి నన్నయ్య. ఇక్కడ నా 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 11వ శతాబ్దం అని గుర్తుంచుకోండి, ఓకేనండి. ప్రక్రియ ఇతిహాసం అండి. ఇతివృత్తం త్యాగగుణం అండి. త్యాగ కాబట్టి త్యాగగుణం. ఈ ప్రక్రియ మాత్రం ఇతిహాసం అండి. దదిచి మహాతపశాలి అండి. చవన మహర్షి పుత్రుడు దదీచి అండి. చవన మహర్షి యొక్క పుత్రుడు దదీచి. దదీచి ఎముకల నుండి రూపొందింది ఇంద్రుడి వజ్రాయుధం అండి, ఓకేనండి. ఎముకల నుండి రూపొందింది ఇంద్రుడి వజ్రాయుధం. శిబి అండి. శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. ఇగో ఇక్కడ బి ఉందండి. బి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అగ్ని అండి. అగ్ని పావురం అండి. డేగా ఇంద్రుడు అండి. ఫస్ట్ ఈ డేగాలో డే ఉంది కదండి. డే అంటే ఇంద్రుడు అని మనం గుర్తుకొస్తే ఆటోమేటిక్గా అగ్ని అనేది పావురంగాను గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఇతిహాసం అండి. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరగడం అని అర్థం, ఓకేనా అండి. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం. నెక్స్ట్ కథ అండి. కథకు ఎక్కువ ప్రాధాన్యం అండి. ఇందులో ఇతిహాసంలో కథ ఉంటుంది కదండి, కథకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కథలు గ్రంథస్థం కాకముందు వాగ్ రూపంలో ఉండేవండి, ఓకేనండి. మాటల రూపంలో ఉండేవి. నెక్స్ట్ రామాయణ మహాభారతాలు ఇతిహాసాలండి, ఓకేనండి. భారతం, రామాయణాలు ఇతిహాసాలు. ఈ త్యాగనరతి పాఠం శ్రీమద్రాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు, ఓకేనా అండి. శ్రీమద్రాంధ్ర మహాభారతం, ఓకేనండి. అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం, ఓకేనా అండి. తృతీయ ఆశ్వాసంలో తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించారు. రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజా రాజనరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య అండి, ఓకేనండి. రాజమహేంద్రవరం రాజా రాజనరేంద్రుని ఆస్థానం, ఓకేనండి. రాజమహేంద్రవరం రాజా రాజనరేంద్రుని ఆస్థానంలోని ఒక కవి నన్నయ్య అండి. నన్నయ్యకు గల బిరుదు వాగశాసనుడు. నన్నయ్య వాగాను శాసనుడు, ఓకేనండి. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో నన్నయ్య ఈ మహాభారతంలోని 18 పర్వాలు ఆది సభా పర్వాలు, ఓకేనండి. 18 పర్వాలలో ఆది సభా పర్వాలు ఇక్కడి వరకు. తర్వాత అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసం, ఓకేనండి. ఆశ్వాసంలోని శారదా రాత్రులు అనే పద్యం వరకు రాశాడు, ఓకేనండి. మహాభారతంలోని మొత్తం 18 పర్వాలలో ఆది సభా పర్వాలు 2, తర్వాత అరణ్య పర్వం ఉంది కదండి. ఆ అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని శారద రాత్రులు అనే పద్యం వరకు రాశారు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు, ఓకేనండి. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. నెక్స్ట్ ఈయన లక్షణాలండి, ఓకేనండి. పద్యంలో లక్షణాలు, కవిత్వంలోని లక్షణాలు: ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థయుక్తి, నిధిత్వం, ఓకేనండి. ఇగో ప్యాన్ ఉంటుంది కదండి. ప్యాన్ అని గుర్తుంచుకుంటే ప్రసన్న కవితాయుక్తి, కథ కలితార్థయుక్తి, అక్షర రమ్యత, ఓకేనా అండి. నెక్స్ట్ నానా రుచిరారుక్తి, నిధిత్వం, ఓకేనండి. ఇవన్నీ కూడా ఈ నన్నయ్య కవిత్వంలోని లక్షణాలండి. ఇక్కడ పరిత్యాగం ఉందండి. పరిత్యాగం అంటే సమర్పించడం,